ప్రాపర్గా ఉంటుందో, పేపాల్ అయితే పేపాల్, ఏటీఎం అయితే ఏటీఆర్, వాట్ ఎవర్ మీకు ఏది కంఫర్ట్ ఉంటుందో ఆ పర్టికులర్ దానికి సంబంధించి పెట్టేయాలి. నేనైతే వైర్ ట్రాన్స్ఫర్ పెట్టేసుకుంటాను. ఇక్కడ మన ఫుల్ నేమ్ అయితే ఇచ్చేయాలి. అండ్ నేను నా ఫుల్ నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసి మనం బ్యాంక్ నేమ్ అయితే ఇచ్చేయాలి. మీది ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఆ పర్టికులర్ బ్యాంక్ నేమ్ ఇచ్చేయాలి. అండ్ దాంతోపాటు ఇక్కడ మన బ్యాంక్ బట్ బిఫోర్ ఇలా చేస్తే మన ఇన్యాక్టివేట్ ఛాన్సెస్ ఇంటర్నేషనల్ సైట్ కాబట్టి వేరే పర్టికులర్ బ్యాన్ ఇలాంటివి జరుగుతుంది. సో మేక్ షూర్గా ఈ విధంగా ఇక్కడ ఉన్న పోర్ట్స్ నుంచి తీసుకోవాలంటే ఒక ఆప్షన్. అండ్ దాంతోపాటు నాకు డబ్ల్యూ8 పెన్ ఫామ్ అడిగినప్పుడు నాకు గిఫ్ట్ కార్డ్ అయితే పంపించారు. ఆ పర్టికులర్ ఆప్షన్ కూడా టెస్ట్ చూపిస్తాను. ఏ విధంగా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు, గిఫ్ట్ కార్డ్ వస్తాయి, ఏ విధంగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు బ్యాంక్ అడ్రస్ దగ్గర మన ఐఎఫ్ఎస్సి ఏదైతే తీసుకోవాలి, ఏదైతే బ్యాంక్ ఉంటుందో బ్యాంక్ అడ్రస్ దగ్గర బ్యాంక్ అడ్రస్ అకౌంట్ నెంబర్ దగ్గర మన అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చేసి విత్డ్రా ఆప్షన్. సో విత్డ్రా ఆప్షన్ మీద మనం ట్యాప్ చేస్తే 2 to 3 minutes ఆర్ 5 minutes, మోర్ దెన్ లైక్ 20-30 minutesలో మనకు అవుతుంది. డబ్ల్యూ8 ప్లాన్ అప్రూవ్ అయ్యి మనకు వచ్చి అప్రూవ్ అయితేనే ఇది ఒక ప్రాసెస్ అనమాట. డీటెయిల్ మెసేజ్ అయితే వాళ్ళు యాక్చువల్లీ నేను ఇది గిఫ్ట్ కార్డ్కి సంబంధించింది సెకండ్ పెడతాను. అండ్ దాంతోపాటు అసలు రెండు అవ్వట్లేదు అలాంటి వాళ్ళు ఏం చేయాలనేది థర్డ్ ఎపిసోడ్ నేను ఈరోజే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత చేసాము ఏంటిది అనేది. ఫీ వచ్చేసి అంటే మనకు దగ్గరగా వచ్చేసి ఒక ఫీ